మీరు ఎవరు కూడా నమ్మలేరు. కానీ ఈయన ఏ స్టేజ్లో ఉందో తెలుసండి, 5వ స్టేజ్లో ఉన్నాడు ఇతను. మరి కొద్ది రోజుల్లో ఈయన డయాలసిస్కి వెళ్ళిపోతాడు. కానీ మీకు ఎలా కనిపిస్తున్నాడు? చాలా హెల్దీ పర్సన్లా కనిపిస్తున్నాడు. ఇది దురదృష్టం అండి. ఎందుకంటే ఆఖరి దశ వరకు కూడాను మన కిడ్నీ జబ్బు ఉందని తెలియదు. అందుకే మేము ప్రాథమిక చికిత్స, ప్రాథమిక డయాగ్నోసిస్ అనేది మేము అడుగుతున్నాం, స్క్రీనింగ్ చేయాలని అడుగుతున్నాం. అది చేయాలి. అది చేయకుండా మిగతావి ఇవి డయాలసిస్ చేయడం వల్ల ఉపయోగం లేదని, అలాగే మరి సర్ఫేస్ వాటర్ ఇవ్వాలి, అంతే గ్రౌండ్ వాటర్ ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. అది చెప్పాం కూడాను. కానీ ఎంతవరకు జరగనందుకు చాలా చింతిస్తున్నాం. మరి మిగతా విషయాలు సార్ మాట్లాడతారు. నా పేరు లండు శంకర్రావు సార్. మా చిన్న శ్రీరాంపురం సార్. ఇది పని చేయకపోతే జరగదనేసి కోవిడ్ వెళ్ళాను సార్. కోవిడ్ వెళ్ళి 3 సంవత్సరాలు వర్క్ చేశాను సార్. అక్కడికి వెళ్ళడం వల్ల ఎక్కువైపోయింది సార్. ఆల్రెడీ స్టార్టింగ్లో నాకు తెలియలేకపోయింది సార్. ఇక్కడ చూపించుకోలేదు సార్ నేను. కోవిడ్ వెళ్ళడం వల్ల ఎక్కువైపోయింది సార్. అది అక్కడ నుంచి స్టార్టింగ్లో పతలా అయిపోయి ఏమైపోద్దని జడిసిపోయి వచ్చాను సార్. అక్కడ నుంచి వచ్చేసి మన ఇక్కడ డాక్టర్ గారు ఇక్కడ చూపించుకున్నాను సార్. ఇక్కడ చూపించుకుంటూ వైజాగ్ తీసుకెళ్ళారు సార్. ఒక కిడ్నీ చిన్నగా ఉంది, ఇంకోటేమో వాపు వస్తుందని నీకు ఒకటే పని చేస్తుందని చెప్పారు సార్. అక్కడి నుంచి మరి నాకు ఏం చేయాలో తెలియలేదు సార్. ఏం చేస్తానో అర్థం కావట్లేదు సార్. ఎక్కువ వర్క్ చేయట్లేదు సార్. ఏదైనా పని చేస్తుంటే ఎక్కువ అలిపి వచ్చేస్తుంది సార్. ఎక్కువ అలిపి వచ్చేసి మరి ఏం చేయలేక ఇప్పుడు నాకు 3 ఆడపిల్లలు సార్. 3 ఆడపిల్లలు అవ్వాల, ఏం చేయలేక ఇటు ఉండలేక ఏదైనా పనికి వెళ్తాడికి అక్కడి నుంచి సాయంత్రం అవుతాడికి అలా నేర్చుగా వచ్చి పడుకోవడమే సార్. భోజనం కూడా ఉండదు సార్. ఇంటికాడ భోజనం ఉండదు. మా ఆవిడ పనికి వెళ్తే ఒకరోజు జరుగుతుంది, ఒకరోజు జరగదు సార్. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా చేయాలన్నా చేయలేకపోతున్నాను సార్. మా ఫ్యామిలీ సార్ ఏదో సంపాదించుకోవాలనేసి, ఇది నా పెద్ద పాప సార్, ఇది మా ఆవిడ సార్. ఏదైనా హెల్ప్ చేస్తారు? అదే మా ఇల్లు సార్. అది ఏదైనా హెల్ప్ చేస్తాననేసి ఇంతవరకు వచ్చాను సార్. నాకు తెలియదు సార్, ఉంటానో పోతానో నాకు తెలియదు సార్. మా ఫ్యామిలీ కోసం ఇంతవరకు వచ్చాను సార్. నా ఫ్యామిలీకి ఏదైనా దారి చూపిస్తారనేసి ఇంత ఆశపడి ఇక్కడ ఇంతవరకు వచ్చాను సార్. ఏదైనా మీరు చేయాలి సార్. మన ఉద్దానాన్ని కబలిస్తున్న కిడ్నీ వ్యాధి కోసం గత 18 నెలల నుంచిగా మన కోసం, మన కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పరితపిస్తున్న మన పవన్ కళ్యాణ్ గారికి మన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుని మీ అందరికీ కోరుతున్నాను. 2017 జనవరి 3వ తారీఖున హాలు ఇచ్చాపురంలో ఇంతే మంది 450 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ముఖాముఖి జరిపారు. ఆ రోజు 48 గంటలు ప్రభుత్వానికి గడువు విడిపించి అడిగారు, అయ్యా మా ప్రాంతానికి కిడ్నీ ప్రాంతాలకి ముందుగా డయాలసిస్ సెంటర్లు కావాలని అడిగారు. డయాలసిస్ సెంటర్కి అడిగితే డయాలసిస్ సెంటర్లు పెట్టారు, కానీ దానిలో బ్లడ్ బ్యాంక్ లేదు, ఇప్పటికి కూడా లేదు. తర్వాత శుద్ధ జల వాటర్ ప్లాంట్లు వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుండి కాకుండా వ్యాధి లేని ప్రాంతాల్లో శుద్ధ జల ప్లాంట్లు నిర్మించి అక్కడి నుంచి ట్యాంకుల ద్వారా నీరు సరఫరా చేసి వాళ్ళ త్రాగటానికి వంటకి సప్లై చేయమని అడిగారు. కానీ అధికారికంగా అనధికారికంగా ప్రారంభించారు తప్ప ఏ గ్రామంలో కూడా ఇంతవరకు నీటి సరఫరా జరగట్లేదు. తర్వాత ఇక మాస్ స్క్రీనింగ్ చేశారు, 1,15,000 మంది చేసి దాంట్లో ఓన్లీ 13,600 మందిని అదనంగా గుర్తించి దాంట్లో ఓన్లీ ప్రభుత్వ ఆసుపత్రులు ఎవరైతే డయాలసిస్ చేసుకుంటున్నారో వాళ్ళకి 2,500 పెన్షన్ ఇస్తూ రాష్ట్రం మొత్తానికి ఒక జీవో తీసుకొచ్చారు. దానివల్ల ఏంటంటే మనకు ఓన్లీ 250 మంది పేషెంట్లు ఈ ఉద్దానంలో కవర్ అయ్యారు. దాదాపు 2,000-3,000 మంది డయాలసిస్ చేసుకుంటారు 7 మండలాల్లో. కాబట్టి మేము ఆ రోజు అడిగాం, అన్ని స్టేజ్లో ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ కావాలని అడిగాం. తర్వాత మళ్ళీ సారు హార్వర్డ్ నుంచి అంతే 20 సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్న ఈ సమస్యని 20,000 కిలోమీటర్లు దాటి వెళ్ళి హార్వర్డ్ నుంచి డాక్టర్స్ తీసుకొచ్చారు. ఇక్కడ మా సైంటిస్ట్ బృందంతో ముఖ్యమంత్రి గారికి సమావేశపరిచి మా అందరికీ కల్పించారు. ఆ రోజు అడిగాం పరిశోధన నిమిత్తం,
అయ్యా మాకు ఆయన కూడా శ్రీలంక వెళ్ళామని చెప్పారు ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్ వేశారు. ఆ ప్రెసిడెన్షియల్ టాస్క్ ఫోర్స్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్, డిఫరెంట్ డిసిప్లిన్స్ అంతతో ఒక టాస్క్ ఫోర్స్ చేసి డబ్ల్యూహెచ్ఓతో అనుసంధానం చేసి పరిశోధన చేసి ప్రాథమికంగా కొన్ని కారణాలను గుర్తించారు. ఆ రోజు సార్ కూడా చెప్పారు, చెప్తే వేస్తాం, టాస్క్ ఫోర్స్ చేస్తాం, మళ్ళీ ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడతామన్నారు. ఆ రోజుకి మేము జూలైలో హెల్త్ మినిస్టర్ ఉన్నారు. ఈరోజు మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ ఉన్నారండి? మన రాష్ట్రానికి హెల్త్ మినిస్టర్ లేరు. ఇంకెవరు మన పట్టించుకునే నాది లేదు. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం చూడండి. కనీసం ఎవరికి ఆ బాధ్యతలు కూడా అప్పచెప్పలేదు. కాబట్టి మన మొర ఎవరికి వినిపించుకోవాలి? హెల్త్ మినిస్టర్ లేరు సార్ మనకి. అది కాబట్టి మేము ఆ పేషెంట్ తరఫు మేము మిషన్ ఉద్దానం అని అమెరికా స్కూల్ పిల్లలు సార్, వాళ్ళకి మిషన్ ఉద్దానం పెట్టారు. ఫ్రీ మెడిసిన్ చేస్తున్నాం లాస్ట్ 18 months నుండి. దానికి ముఖ్యమంత్రి గారు మీరు వచ్చిన ఒక 1 year పూర్తయిన సందర్భంగా మళ్ళీ మేము ఒక 30 గ్రామాల్లో సప్లై చేస్తే 4వ తారీఖున అదే 4వ తారీఖున ఇచ్చేవారం వచ్చారు. 10 కోట్ల బడ్జెట్ ప్రకటించారు. కానీ ఇంతవరకు ఎటువంటి ముందుకు జరగలేదండి. ఇది చాలా బాధ కలిగించే విషయం. ఇది 3 మండలాల మొత్తం 7 మండలాలు, 7 మండలాల్లో ఒక జిల్లాలో ఇంతమంది కిడ్నీ వ్యాధి బారిన పడుతూ ఉంటే ఆ రోజున అమెరికా నుంచి వచ్చిన డాక్టర్లు చెప్పింది ఏంటంటే డయాలసిస్ సెంటర్లు ఇమీడియట్గా పెట్టాలి. వాటన్నిటికంటే ముందు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మూలాలను గుర్తించడానికి స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి అందరినీ. అసలు ఎందుకు వస్తుంది ఈ మూల కారణాలు తెలుసుకోవడానికి అని చెప్పి వాళ్ళు అడిగిందల్లా ఒక 150-200 కోట్లతోటి ఒక రీసెర్చ్ సెంటర్ కానీ ఇక్కడ పెడితే మేము స్క్రీనింగ్ చేస్తాం, వాళ్ళు వచ్చి డబ్బులు తీసుకోకుండా స్వచ్ఛందంగా వచ్చి చేస్తామని చెప్పారు అమెరికా నుంచి వచ్చిన డాక్టర్స్. వాళ్ళతో పాటు మన స్థానిక వైద్య నిపుణులు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కొంత ముందుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ అందరూ మాట్లాడేది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అనుసంధానం లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్రం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 డయాలసిస్ సెంటర్లు పెట్టి ఇవి సరిపోతాయి అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ముందుగా అడుగుతుంది బ్లడ్ బ్యాంక్ కావాలి. ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు దాకా దాని దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోలేదు. కనీసం ఒక రాష్ట్రానికి సమస్యలు చెప్పుకుందామంటే ఆరోగ్య శాఖ మంత్రి లేడు, ఇక్కడ హెల్త్ మినిస్టర్ లేడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాధికారికి చెప్పుకోవాలా? పూనం మాలకొండ గారు చూస్తున్నారు. వారు ప్రభుత్వాధికారి కానీ క్యాబినెట్ మంత్రి కాదు. వారి అధికారులు పరిమితుల అధికారులకు ఉంటాయి. ఖచ్చితంగా క్యాబినెట్లో కూర్చొని ఉండాలి అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన మంత్రి ఉండాలి. హెల్త్ మినిస్ట్రీ ముందుకు తీసుకెళ్ళాలి. హెల్త్ మినిస్ట్రీ నడపాలి అంటే మంత్రి ఉండాలి. కేవలం అధికారి ఇచ్చింది సరిపోదు. పోనీ దీనిని ముఖ్యమంత్రి గారు మేము కోరుకునేది కూడా ఇందాక శ్రీలంకలో ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నికరాగువాలో కానీ ముఖ్యంగా శ్రీలంకలో ఆ దేశ ప్రధాని, ఒక రాష్ట్ర ప్రధాని కాదు, ఆ దేశ ప్రెసిడెంట్, ఆ దేశ అధ్యక్షుడే ఆ సమస్యని తన ఆఫీసులో పెట్టుకుని తన స్వయంగా చూస్తున్నాడు. ఈ రోజున మనకి చూడటానికి మన ఉద్దానం ఎంతమంది బాధితులు ఉన్నారు. ఇందాక వచ్చిన అబ్బాయి కూడా నిన్న రాత్రి వాళ్ళ బంధువులు చనిపోయారు. రావాల్సిన వ్యక్తి
ఇంత దయనీయంగా పరిస్థితి ఉంటే కనీసం రాష్ట్రం ప్రభుత్వం కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది. రకరకాల 2 పథకాలు ఉన్నాయి. మళ్ళీ భూగర్భ జలాలు తోడిస్తే మళ్ళీ అదే జబ్బు మళ్ళీ తిరిగి వస్తూ ఉంది, తిరుగుతోడుతుంది, పెరుగుతూ ఉంది. ఉపరితలం నీళ్లు రావాలి. దానికి కనీసం ఈ 7 మండలాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి దీనిని ఒక మెడికల్ ఎమర్జెన్సీ, దీర్ఘకాలిక చర్యలకు మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి తీరాలి. ముక్కు పచ్చలారని బిడ్డలు చనిపోతున్నారు. చాలా బాధాకరంగా ఉంది. పెద్ద మంత్రి, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ప్రభుత్వంలో లేని గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇంతమంది కలిసి కట్టుగా నడుం బిగిస్తే తప్ప ఈ సమస్యని ప్రభుత్వం చలించదు. జనసేన పార్టీ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి నేను మాట్లాడుతాను, నేను గళం ఎత్తుతున్నాను, నేను చెప్తా ఉన్నాను. కానీ నేను అధికారంలో లేను. కానీ కనీసం నేను చాలా మందిని మోటివేట్ చేయగలిగాను, ముందుకు తీసుకెళ్ళగలిగాను. నిజంగా చాలా బాధ కలుగుతుంది. ఇదే మన ఇళ్లలో జరిగితే, ఈ మంత్రుల ఇళ్లలో జరిగితే, ముఖ్యమంత్రి వారికి సమీపాన్ని జరిగితే ఇట్లాగే స్పందిస్తారా? డబ్బులు ఉన్నాయి, 5 స్టార్ హోటల్స్ ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి, ప్రభుత్వ ధనం. ఆ ప్రభుత్వ ధనాన్ని మనకి ఇక్కడ పెట్టడానికి వాళ్ళకి మనసు ఒప్పట్లేదంటే, ఇంతమంది దయనీయమైన పరిస్థితిలో ఉండి చనిపోతా ఉండి ఇబ్బందులు పడతా ఉంటే, 3 ఆడబిడ్డలున్న, 3 ఆడబిడ్డలున్న ఒక నవ యువకుడు కూడా ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడి ఇంత పేదరికంలో ఉన్నారు అందరూ. ఇందాక మీకు చూపించాను. అంత దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకి, ప్రభుత్వాలకి ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేదు, ఎందుకు బాధ లేదు, ఎందుకు ముందడుగు వేయట్లేదు? ఏదో తూతు మంత్రంగా చేశామని చెప్పి ప్రతిసారి ఒక ఎలక్షన్ తంతుగా చేస్తారు తప్ప నిజంగా మీరు మనసు స్పందించి ప్రభుత్వం ఎప్పుడు మన ఉద్దాన సమస్యను తీరుస్తారని చెప్పి నేను చూస్తా ఉన్నాను. నేను ఈరోజు అడిగింది 2019లో మనం ప్రభుత్వం స్థాపించి, నేను దీని గురించి మాట్లాడట్లేదు. నేను అడిగేది ఈ క్షణం, వచ్చే 24 గంటల్లో, వచ్చే 48 గంటల్లో కనీసం మీరు ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతున్నాను, మీరు హెల్త్ మినిస్టర్ని అపాయింట్ చేయండి. ఒక ప్రత్యేకమైన స్పెషల్ టీంని ఒకటి దీనికోసం మానిటరింగ్ టీంని అపాయింట్ చేయండి మన శ్రీకాకుళం ఉద్దానం కిడ్నీ సమస్య గురించి. మీరు కానీ ఇది చేయకపోతే వచ్చే 24-48 గంటల లోపు మీకు చిత్తశుద్ధి లేదు, ఇక్కడ మనుషులు అధోగతికి పాలవుతున్నా, చనిపోతున్నా, నలిగిపోతున్నా మీకు మనసు లేదని ఇంకోసారి మీరు మనస్ఫూర్తిగా మీరు బయటకు వస్తున్నారు, మీ నైజాలు బయటపడుతున్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ 48 గంటల లోపున స్పందించకపోతే నేను కావాలంటే ఒక రోజు నా టూర్ ఆపి నేను నిరాహార దీక్ష చేస్తాను ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి. అది నేను ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటాను. మన శ్రీకాకుళం టూర్లోనే మీరు 48 గంటల లోపల మీరు కానీ ఒక ఆరోగ్య శాఖ మంత్రిని పెట్టకుండా దీని మీద ఫోకస్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఈ సమస్యలు తీసుకొచ్చిన డాక్టర్ బృందంతో మీరు అనుసంధానం చేయకుండా ఈ సమస్యకు మీరు పరిష్కారం చేయలేరు. అందరూ కలిపి ఏకీకృతమైన ఆలోచన విధానంతో ఉండాలి. అందరూ కలిపి ఒకటి ఆలోచన విధానంతో ఉండాలి. ఇక్కడ రాజకీయాలు పనిచేయవు, రాజకీయ పార్టీలు పనిచేయవు, రాజకీయ ప్రతినిధులు కాదు. ఇది ఒక మనిషి సమస్య. సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సమస్య మీకు పట్టించుకున్నప్పుడు మీ అధికారం ఎందుకు? మీకు కన్నీరును తొడవలేని అధికారం ఎందుకు? మీకు ఎందుకు కూర్చున్నారు అక్కడ? ఇన్ని లక్షల కోట్లు మాట్లాడితే మీరు కూర్చోబెట్టి లక్షల కోట్ల బడ్జెట్ అంటారు. ఇంత సమస్య తీసుకొని కనీసం మీరు నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎన్టీఆర్ గారి పథకాలని చెప్పారు, ఒక్కటి సరిగ్గా అందట్లేదు. డయాలసిస్ సెంటర్లు అని చెప్పారు, మరి అది అరాకొరగా ఉంది. డయాలసిస్ ఎప్పుడంటే ఫైనల్ స్టేజ్లో డయాలసిస్. దానికి ముందే మీరు వారికి ఉచితంగా మందులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు దాన్ని మానిటరింగ్ చేయాలి, గుర్తించాలి పేషెంట్స్ ఉన్నారా లేదా అనేది. ఇది ఒక ఎలాబొరేట్ ప్రాసెస్. మీకు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చెప్పాం, ముందుకు తీసుకొచ్చాం. మీ మనసు ఎందుకు కలగట్లేదు? ఎందుకు మీరు ముందు అడుగు వేయలేకపోతున్నారు? ఏదో తూతూ మంత్రంగా చేశారు. ఇప్పుడు చేసింది కూడా ఉన్నారంటే ఈ రోజున హెల్త్ మినిస్టర్ కూడా లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దౌర్భాగ్యం.
మీకు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతమంది బాధల్లో ఉంటే కనీసం మీకు ఇంగిత జ్ఞానం లేదు. ఒక హెల్త్ మినిస్టర్ ఉండాలి అని చెప్పి ఇంగిత జ్ఞానం లేకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇంతమంది బాధల్లో ఉంటే 7 మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధికి బారిన పడతా ఉంటే మీకు మనసు కలగట్లేదు, మనసు స్పందన రావట్లేదు అంటే సిగ్గుచేటు మీకు. చాలా బాధాకరమైన విషయం. నేను అందుకని ఇది వచ్చింది ఎన్నికలకు వీటి గురించి మాట్లాడి చాలా బాధ కలిగిన విషయం. 48 గంటల్లోపు ఆరోగ్య శాఖ మంత్రిని పెట్టకుండా దీని మీద ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేయకపోతే వచ్చే 2 రోజుల్లోనే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. మీకు మనం చెప్తుంది. నాకు నిజంగా నేను మాట్లాడగలను, చేయగలను, కూర్చొని చేయగలను. కానీ ఈ జబ్బును గుర్తించి ముందుకు తీసుకొచ్చిన డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి, శ్రీకాకుళం డాక్టర్స్ అందరికీ, దీనిని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియా మిత్రులకి, దీనిని జనసేన దృష్టిలో పెట్టిన చైతన్య లాంటి, సందీప్ లాంటి అందరు సైనికులందరితో సహా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ టీమ్స్కి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను కోరుకునేది ఒకటి, జనసేన పార్టీ ఎన్నికలకి వీటికి కాదు, ప్రజా సమస్యలకి ఒక సమూలమైన పరిష్కారం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అండదండలుగా ఉంటాను. ఒక 48 గంటలు వ్యవధించి చూద్దాం. ఆరోగ్య శాఖ మంత్రి ఉండాలి, హెల్త్ సెక్రటరీ మాట్లాడాలి దీని మీద అని చెప్పి, ఒకవేళ తెలియని పక్షంలో మళ్ళీ దీని గురించి ఇంకొకసారి మాట్లాడుతుని టూర్ అయిపోయి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.